పరిణయం 37th చాప్టర్. నన్ను అమ్మలా చూసుకునే అమ్మాయి నా జీవితంలోకి రావడం అదృష్టం కదరా అని అంటాడు ఆర్యన్. కౌశల్, రే నిజంగా నువ్వు దొరకడం నా చెల్లి అదృష్టం రా అని అంటాడు. ఆర్యన్, కాదురా, తను దొరకడం నా అదృష్టం. మతి స్థిమితం లేని నేను తాలి కట్టగానే లాగిపెట్టి కొట్టి ఏడ్చుకుంటూ వెళ్ళిపోయిందే కానీ తాలిని తీయలేదు. అదిరా తన ప్రేమ. ఇంకో అమ్మాయి అయితే ఎంత ప్రేమించినా దాన్ని ఒప్పుకోలేదు. కౌశల్, మరి ఈ విషయాలన్నీ మీ అత్తయ్యకి తెలుసా అని అడుగుతాడు. ఆర్యన్, లేదురా, టైం చూసి చెప్పాలి. నేరస్తుడెవడో కానీ పక్కా ప్లానింగ్తో చేస్తున్నాడు. ఎక్కడ చిన్న క్లూ కూడా లేదు. ఇటు వీళ్ళని కాపాడుతూ వాళ్ళని వెతకాలి. అందుకే ఇంత టైం పడుతుంది అని అంటాడు. సరేరా, జాగ్రత్త మరి, బాయ్ అని అంటాడు కౌశల్. బాయ్ అని ఆర్యన్ కాల్ కట్ చేసేస్తాడు. అమూల్య మ్యూజిక్ వింటూ కూర్చుంటుంది. లంచ్ టైం అవ్వడం చూసి ట్రైన్ స్టేషన్లో ఆగడం గమనించి కిందికి దిగి వెళ్ళి లంచ్ తీసుకుని వస్తుంటే ట్రైన్ చిన్నగా కదలడంతో ఫాస్ట్గా రన్ చేస్తూ వచ్చి ఎక్కుతుంది. తర్వాత తన ప్లేస్లోకి వెళ్ళేసరికి ఒక బాక్స్ ఉండడం చూసి ఎవరబ్బా అనుకుంటూ చూస్తూ ఉంటుంది. సరియు కాల్ రావడం చూసి అమూల్య ఫోన్ లిఫ్ట్ చేసి అమ్మా అంటుంది. సరియు, బాక్స్ వచ్చిందారా అని అడుగుతుంది. అమూల్య షాకింగ్గా, ఆ బాక్స్ పంపించింది నువ్వా అమ్మా అని అడుగుతుంది. అవునురా అని సరియు అంటుంది. అసలే ట్రైన్ కదా, ఫుడ్ సరిగ్గా ఉండదు. ఇప్పుడిప్పుడే కదా నువ్వు కూడా ఫుల్గా సెట్ అయ్యావు. ఈ టైంలో బయట ఫుడ్ కరెక్ట్ కాదనిపించింది. అందుకే హోటల్ వాళ్ళ చేత స్పెషల్గా చేయించి పంపించా. కాదు అనకుండా తినురా అంటుంది సరియు. అమూల్య, అమ్మా నన్ను మరీ చిన్నపిల్లని చేసేస్తున్నావు అంటుంది. సరియు మనసులో, లేదు, నీకు లాస్ట్ టైం ఫుడ్ పాయిజన్ అయినప్పటి నుంచి నాకు భయంగా ఉంది. నువ్వు ఇలాంటివి సీరియస్గా తీసుకోవు. నీకు ప్రమాదం ఎలా వస్తుందో కూడా నీకు తెలియదు అనుకుంటూ ఉంటుంది. అమూల్య సీరియస్గా అమ్మా అని అంటుంది. సరియు లోకంలోకి వచ్చి ఈ ఒక్కసారి కాదు అనకుండా తినురా అని అంటుంది. అమూల్య సరే అని ఒప్పుకుంటుంది. కానీ మళ్ళీ చెయ్యొద్దమ్మా ఇలా, ఎందుకు చెప్పు నీకు ఇబ్బంది అని అంటుంది అమూల్య. సరియు, ఇబ్బంది ఏముందిరా, ఏం లేదు. అయినా నీ ఆరోగ్యం కన్నా నాకేది ముఖ్యం కాదు. బీ కేర్ఫుల్, ఓకేనా అంటుంది సరియు. అమూల్య, అమ్మా ఎందుకు ఇంతలా చెప్తున్నావు అని అడుగుతుంది. సరియు, నీ బిజినెస్లో రైవల్స్ ఎక్కువ ఉన్నారు కదరా, నువ్వు ఎంత ఎదిగితే అంతలా వాళ్ళు పుట్టుకొస్తున్నారు కదా అంటుంది. అమూల్య, అవునమ్మా, కానీ వాళ్ళేం ప్రాణాలు తీసేవాళ్ళు కాదు అంటుంది. సరియు నవ్వుతూ, అమూల్య నీకింకా ఈ లోకం తెలియదురా. ఈ బిజినెస్ వరల్డ్ గురించి కూడా నువ్వు ఎంత ఎదిగితే అంతలా పొగుడుతుంది. అవకాశం అవసరం, తీరగానే పాములా కాటు వేస్తాయి. ఈ డబ్బు కూడా అలాంటిదేరా అని అంటుంది. అమూల్య అర్థం చేసుకుని, సరే అమ్మా, ఇక నుంచి జాగ్రత్తగా ఉంటా అంటుంది. సరియు, ఇంకో విషయం రా, ట్రైన్ ఎప్పుడు రీచ్ అవుతుంది ఢిల్లీకి అని అడుగుతుంది. అమూల్య తన ప్లేస్లో కూర్చుంటూ తెలియదమ్మా అని అంటే సరియుకి వాయిస్ సరిగ్గా వినిపించదు. అప్పటి వరకు అమూల్య డోర్ దగ్గర నించొని మాట్లాడుతుంది. ఆ తర్వాత ప్లేస్ దగ్గరికి వచ్చేసరికి డిస్టర్బెన్స్ వస్తుంది అని కాల్ కట్ చేసి మెసేజ్ చేస్తుంది, తెలియదమ్మా అంటూ. సరియు, సరే వచ్చాక నాకు చెప్పు అని, తినురా అని మెసేజ్ చేస్తుంది. సరే అని అమూల్య కూడా రిటర్న్ మెసేజ్ చేసి కూర్చొని తింటుంది. అమూల్యకి సరియు అతి ప్రేమ, కేరింగ్ అలవాటైపోతాయి. ఇంకా కంఫర్ట్గా కూడా ఫీల్ అవుతుంది. తన దగ్గర మాత్రమే అది జరుగుతుంది. అమూల్య తిన్న తర్వాత ఒక బెగ్గర్ వస్తే తనకి తను తెచ్చిన ఫుడ్ ఇచ్చి పంపిస్తుంది. అలా ఈవినింగ్ అవ్వడంతో ఫోన్ ఛార్జింగ్ పెడదామని చూస్తే ప్లగ్ పని చేయకపోవడంతో తను కొంచెం ముందుకు వెళ్లి చూస్తే దొరుకుతుంది. ఆ ప్లేస్లో మాస్క్ పెట్టుకుని ఉన్న ఆర్యన్ని చూసి గుర్తుపట్టదు. తను చాలా మారిపోయి ఉంటాడు. అమూల్య తనని ఎక్స్క్యూజ్ మీ అని పిలిస్తే చెప్పండి అంటూ తిరగగానే అమూల్య, ఇఫ్ యూ డోంట్ మైండ్ నా ఫోన్కి ఛార్జింగ్ పెట్టాలి, కొంచెం జరుగుతారా అని అడుగుతుంది. ఆర్యన్, ఓకే నో ప్రాబ్లం అని జరుగుతాడు. అమూల్య ఫోన్ ఛార్జింగ్ పెట్టి థ్యాంక్ యూ
అని చెప్పి తను కూర్చున్న ప్లేస్ చెప్పి ఫోన్స్ ఆర్ మెసేజెస్ వస్తే పిలవమని అంటుంది. ఆర్యన్ అమూల్యకి డౌట్ రాకూడదని మీ పేరేంటి అని అడుగుతాడు. అమూల్య అని చెప్పగానే ఓకే అని అంటాడు. తర్వాత అమూల్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సో ఇదేనండి పరిణయం చాప్టర్ 37. ఈ స్టోరీ మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఇలాంటి కొత్త కొత్త కథల కోసం మన ఛానల్ ద నావెల్ విస్పరర్ విత్ విన్యాని సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నిటికంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మాత్రం మరవకండి. థ్యాంక్ యూ.